గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు. మనం మన నవరత్నాల గురించి ఈరోజు వీడియోలో ముఖ్యంగా మనం సోమవారం ఈరోజు అంటే వీక్లీ కాంటెస్ట్ ముగిసిన రోజు దాని గురించి ఈ వారం వీక్లీ రివార్డ్స్ నాకు ఏమొచ్చిందనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఏఆర్బి కాయిన్, ఏఆర్బిలో మనం బాగా టర్న్ ఓవర్ చేయడం జరిగింది ఈ వీక్. తెలుసు కదా, ఇక్కడ 3 లైన్స్లో టచ్ చేస్తే కాంటెస్ట్ అని ఉంది కదా, కాంటెస్ట్ అనేది మనం చూసినప్పుడు మళ్ళీ వీక్ ఈరోజు మార్నింగ్ నుంచి అంటే దాదాపు 4 గంటలు అవుతుంది, అంటే 3 గంటల చిల్లర అవుతుంది స్టార్ట్ అయ్యి. అంటే ఇప్పుడు 8 అయింది కదా, 3 గంటలు అంటే మీకు ఉదయం 6 నుంచి లెక్క, 6 తర్వాత లేదా 5:30 నుంచి మనకి కొత్త వీక్ అనేది స్టార్ట్ అయింది కాంటెస్ట్. మనం ఈ వీక్లో అంటే లాస్ట్ వీక్ మనం ఏం రివార్డ్స్ సాధించామనేది చూపిస్తాం మీకు. ఇదిగోండి లాస్ట్ వీక్ ఇక్కడ పెట్టినప్పుడు లాస్ట్ వీక్ లీడర్ బోర్డ్ అండి ఇది. ఈ లీడర్ బోర్డులో మనం టాప్ 4లో ఉన్నాం చూడండి. 55,292 కాయిన్లు టర్నోవర్ చేయడం జరిగింది. అది నేను ఒక్కడిని. ఓకేనా? అంటే నా క్రింద జాయిన్ అయిన మీరందరూ కలిసి టర్నోవర్ చేయడం కాదండి ఇది. నేను నా మొబైల్లో నేను గేమ్స్ ఆడి 55,292 కాయిన్లు టర్నోవర్ చేశాను. అందుకు గాను నాకు ఈరోజు ఉదయం 420 కాయిన్లు మనకి కంపెనీ రివార్డుగా ఇచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ 510 ఉన్నాయి చూసారా. 420ని నేను 510గా ఈ కొంచెం సమయంలో మళ్ళీ, అంటే ఇప్పుడు ఒక 3-4 అవర్స్ అవుతుంది కదా, ఈ 3 అవర్స్లో నేను మరలా ఈ 420 కాయిన్స్ని 510 కాయిన్స్గా చేశాను. అంతేకాకుండా ఇంకొకటి కూడా చూపిస్తాను. లాస్ట్ వీక్ ఏఆర్బి కాయిన్లో నా క్రింద చేరిన వాళ్ళందరూ కలిసి 111 కాయిన్లు టర్నోవర్ చేశారు. చూసారా, లాస్ట్లో యూ అని ఉంది చూసారా, అది 111 కాయిన్లు నా క్రింద చేరిన వాళ్ళందరూ ఎంతమంది చేరారనేది చూపిస్తా మీకు. నా క్రింద ఈ ఏఆర్బి దాంట్లో 155 మంది ఉన్నారు ఫ్రెండ్స్. మనకి ఈ 155 మంది కలిసి 111 కాయిన్లు టర్నోవర్ చేయడం జరిగింది. మనం ఒక్కళ్ళమే, అంటే నేను ఒక్కడిని 55,000 కాయిన్లు టర్నోవర్ చేశాను. అందుకు నేను చేసింది డైలీ, అంటే ఆల్రెడీ నేను గోల్డ్ లెవెల్లో ఉన్నాను, కొంచెం కొంచెం వస్తుంది. 10 కాయిన్లు, 12 కాయిన్లు, 20 కాయిన్లు అయిన తర్వాత అలా జాగ్రత్తగా ఉంచుకుంటే కొద్ది రోజులు వాటితో మనం గేమ్స్ అనేవి ఈ వారం ఆడడం జరిగింది. పెద్ద స్థాయిలో మనం టర్నోవర్ అనేది చేసాం. అయితే నేను ఇదివరకు గోల్డ్ లెవెల్లో ఉన్నాను. ఆల్రెడీ గోల్డ్ లెవెల్కి వచ్చి కూడా మనం చానాళ్ళు అవుతుంది. అవి వచ్చినప్పుడు వీడియో మీకు పెట్టాను. ఇప్పుడు అలాగని నేనేమీ లెవెల్ చేంజ్ అవ్వలేకపోయాను. 50,000 కాయిన్లు చేసిన, 55,000 కాయిన్లు చేసిన లెవెల్ అయితే ఏం మారలేదు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ అనేది టార్గెట్ 2 లక్షల కాయిన్లు. ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్గా, అంటే ఈ నిన్న వారం చేసింది కాకుండా అంతకు ముందుది మొత్తం కలిపితే ఇప్పటి వరకు 96,063 కాయిన్లు నేను ఇప్పటికీ ఈ ఏఆర్బి కాయిన్లో టర్నోవర్ చేయడం జరిగింది. సైట్లో చూస్తున్నారు కదా, గ్రీన్ లైన్ 48% ఇప్పటికీ మనం చేసాం. ఇంకా 1,00,000 కాయిన్లు చేస్తే కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. ప్రజెంట్ అయితే నాకు ఏఆర్బిలో చూడండి, ఏఆర్బిలో 0.096 అంటే దాదాపు 10% వస్తుంది నాకు ఒక కాయిన్లో గంటకి. అది 50%, ఒక కాయిన్లో 50% ప్రతి గంటకి రావాలి అంటే నేను ప్లాటినంకి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే 1,00,000 కాయిన్లు టర్నోవర్ ఇంకా మనకి టార్గెట్ అనేది మిగిలి ఉంది. చూసారా, రివార్డ్స్ ఉన్నాయి చూసారా, 1,883 రివార్డ్స్ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని నేను ఈ రివార్డ్స్ని కొన్ని ఓపెన్ చేసి క్లెయిమ్ చేశాను, కానీ టైం సరిపోక అవి అలానే ఉంచాను. తర్వాత తీసుకుంటే ఎక్కడికి పోయేది ఏమి ఉండదు. ఓకే, దీని సంగతి అలా. నెక్స్ట్ ఎక్స్ఆర్పి గురించి కూడా ఈ వీడియోలో
మీకు ఒకసారి అంటే ఈ వారంలో మన క్రింద జాయిన్ అయిన వాళ్ళందరూ ఎంత టర్న్ ఓవర్ చేశారనేది ఒకసారి చూద్దాం. వాస్తవంగా మనకి ఇందులో 165 మంది ఉన్నారండి. 165 మంది మన ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా క్రింద జాయిన్ అయ్యి ఉన్నారు. ఇవి వారి ద్వారా వచ్చిన కొంత, అంటే ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో నాకు వచ్చిన బెనిఫిట్ 16 XRP కాయిన్లు వచ్చినాయి ఇప్పటి వరకు ఈ సైట్లో. అలాగే కాంటెస్ట్లో కనుక మనం చూసుకుంటే లాస్ట్ వీక్ కాంటెస్ట్లో టాపర్స్ వచ్చేసి టాప్ 1 పొజిషన్లో ఉన్నవాళ్ళు 3000 కాయిన్లు టర్న్ ఓవర్ చేశారు. టాప్ 1 పొజిషన్లో వాళ్ళు 30 కాయిన్లు XRP కంపెనీ ఈరోజు వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చింది రివార్డ్. ఇంకా అలా చూసుకుంటే టాప్ 2లో ఉన్న వాళ్ళకి 22 కాయిన్లు, టాప్ 3లో ఉన్న వాళ్ళకి 9 కాయిన్లు XRP కాయిన్లు, ఇలాగా టాప్ 20 మెంబర్స్కి రివార్డ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇదేంటంటే రిఫరల్ కాంటెస్ట్. దాని క్రింద ఉన్న బోర్డు రిఫరల్ కాంటెస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మన కింద ఎవరైతే ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కలిసి మన క్రింద ఎంత టర్న్ ఓవర్ జరిగింది అనేది. ఇందాకటి చూపించింది ఇది. పైన బోర్డు ఏంటంటే ఎవరికి వారు ఓన్గా చేసిన టర్న్ ఓవర్ అనమాట. ఇది వాళ్ళొక్కళ్ళే సాధించిన టర్న్ ఓవర్. ఇదేంటంటే వాళ్ళ కింద ఉన్న టీం మొత్తం కలిసి చేసిన టర్న్ ఓవర్. ఇంకా వాళ్ళు చేసింది ఉండదు అందులో. మళ్ళీ దీంట్లో చూసుకున్నట్లయితే మనం లాస్ట్ చూడండి, అసలు 20లో కూడా లేము మనం. నా క్రింద జాయిన్ అయిన వాళ్ళందరూ కలిసి 45 కాయిన్లు మాత్రమే టర్న్ ఓవర్ చేయడం జరిగింది. నేను ఒక్కడిని ఒక 4 నేనైతే మాత్రం ఇదిగోండి ఇక్కడ చూస్తారా, యూ అని ఉన్నదల్లా కూడా ప్రజెంట్, అంటే నా మొబైల్లో చూపిస్తున్నాను కాబట్టి యూ అని ఉన్నది అంటే నేను అని అర్థం అనమాట. కాబట్టి యూ అని చూసారు ఇక్కడ 4 కాయిన్స్ 4.8 అంటే దాదాపు 5 కాయిన్స్ మాత్రమే నేను లాస్ట్ వీక్ XRPలో టర్న్ ఓవర్ చేయడం జరిగింది. ఓకేనా మిత్రులారా, చూశారు కదా. నెక్స్ట్ మనం సుయి కాయిన్. సుయి కాయిన్లో మన క్రింద ఎంతమంది జాయిన్ అయ్యారనేది చూద్దాం. సుయి కాయిన్లో 122 మంది జాయిన్ అయ్యారు మన క్రింద ఇప్పటి వరకు. మీ అందరి సహకారంతో 5 కాయిన్లు పైన 5.5 కాయిన్ నాకు ఇప్పటి వరకు బెనిఫిట్ పొందాను. ఒక కాయిన్ వచ్చేసి 130 అలా ఉంటుంది ఈ సుయి కాయిన్ అనేది. ఇందాక చెప్పుకున్న XRP వచ్చేసి 170 180 అలా ఆ రేంజ్లో ఉంది ప్రజెంట్ కాయిన్ ఒక్కొక్కటి. అలాగే మనం ఇందాక ఫస్ట్ చెప్పిన ARB కాయిన్ 510 ఇప్పుడు ఉన్నాయి కదా, అవి మనకి నిన్న 422 రివార్డుగా ఇచ్చాడు కదా మార్నింగ్ మనకి. ఆ ARB వచ్చేసి ఒక్కొక్క కాయిన్ 16 రూపీస్ ఉంది ప్రజెంట్. ఓకే, ఇప్పుడు కాంటెస్ట్లో చూసినట్లయితే సుయి కాయిన్ కాంటెస్ట్లో లాస్ట్ వీక్ టాపర్స్ టాప్ 1 పొజిషన్లో ఉన్నవాళ్ళు 2000 కాయిన్లు టర్న్ ఓవర్ చేశారు. వాళ్ళు 20 కాయిన్లు కంపెనీ నుండి రివార్డుగా పొందారు. ఆ విధంగా సెకండ్లో ఉన్నవాళ్ళు 19 కాయిన్స్, థర్డ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు 11 కాయిన్లు. ఇక తర్వాత తక్కువ అంటే వాళ్ళు ఎక్కువ టర్న్ ఓవర్లు చేయలేకపోయారు. ఏదేమైనా చేసిన వాళ్ళందరిలో టాప్ 20 మెంబర్స్ అనేది ఇక్కడ చూసుకొని వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ ఇచ్చారు కంపెనీ వారు. ఇక నా క్రింద జాయిన్ అయిన వాళ్ళందరూ కలిసి 5.5 కాయిన్ సుయి కాయిన్ టర్న్ ఓవర్ చేశారు. ఇక్కడ కనపడుతుంది కదా, నా క్రింద జాయిన్ అయిన వాళ్ళందరూ కలిసి 150 మెంబర్స్ దాకా ఉన్నారు కదా, వాళ్ళందరూ 5.5 కాయిన్ టర్న్ ఓవర్ చేశారు. నేనైతే అస్సలు పోయిన వారం నేనేమి టర్న్ ఓవర్ అనేది గేమ్ ఆడలేదు. అసలు గేమ్ ఆడలేదు సుయిలో. ఇక్కడ కనపడుతుంది కదా మీకు. నెక్స్ట్ టాన్ కాంగ్. ఈ టాన్ కాంగ్ గురించి మనం చెప్పుకోవాలంటే ఇక్కడ రివార్డ్స్ అని కానీ అలాంటిది ఏమీ లేదండి. ఇక్కడ ఏంటంటే ఇది లీడర్ బోర్డు కాంటెస్ట్ అవి లేవు ఇందులో. ఇది కొత్తది టాన్ కాంగ్ అని మనకి మన రీసెంట్గా కొత్తగా వచ్చిన 4 సైట్లో ఇది ఒకటి. ఎఫ్ఎల్టీస్ అంటే మనకు వచ్చే క్లైమ్ కమిషన్ అనమాట. ప్రజెంట్ ఈ రివార్డ్స్ రెడీగా ఉన్నాయి నాకు తీసుకోవడానికి, నేను క్లైమ్ చేసుకున్నాను. ఇది రీసెంట్గా వచ్చింది కొత్త సైటు
4 కాయిన్స్ ఆల్రెడీ 0.4 అనేది ఇందులో ఇప్పటికి అంటే దాదాపు 40% కాయిన్ నేను ఇందులో ఎర్న్ చేయడం జరిగింది గంటకి మైనింగ్ చేయడం ద్వారా. చూసారా ఇక్కడ గేమ్స్ దగ్గర అస్సలు 0%, అసలు గేమ్స్ ఆడలేదు నేను ఇందులో, నాకు టైం సరిపోలేదు, అసలు దీని జోలికే పోలేదు. ఓకేనా. అయితే నెక్స్ట్ ఇంకొకటి TON టాన్, పాత టాన్ సైట్ ఇది ఒకటి. ఇందులో చూసుకున్నట్లయితే మన క్రింద జాయిన్ అయిన వాళ్ళు 86 మంది ఉన్నారు. ఈ 86 మంది ద్వారా దాదాపు ఇప్పటికీ మనకి 2.87 అంటే 2.35 దాదాపు 3 కాయిన్లు మనకి వీళ్ళందరి ద్వారా మనకి సపోర్ట్ దొరికింది. అలాగే కాంటెస్ట్లో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ టాప్ 1 పొజిషన్లో ఉన్నవాళ్ళు 705 కాయిన్లు టర్నోవర్ చేశారంట. వారికి 400 కాయిన్లు రివార్డ్ ఇచ్చామని అంటున్నారు. ఇది చాలా టూ మచ్గా ఉంది. చూసారా అంత బెనిఫిటా? అసలు ఇది చూడటం నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఇంత షాకింగ్గా ఉంది. టోటల్ టర్నోవర్కి అంత బెనిఫిట్ ఉందంటే చాలా బెనిఫిట్ అండి. ఇదేం చిన్న విషయం కాదు. అయినా అంతంత రివార్డ్స్ అంటే నేనైతే ఇందులో ఇంతవరకు గేమ్స్ బాగా ఆడింది ఏం లేదు. ఈ వారం అయితే అసలు ఆడలేదు. కానీ అన్ని రివార్డ్స్ ఇస్తాడా అనేది ఇప్పుడు నేను షాక్ అవుతున్నాను. నేను కూడా గమనించలేదు. 705 కాయిన్లు టర్నోవర్ చేస్తే 400 రివార్డ్ ఇవ్వడం ఏంటి? 480 కాయిన్లు టర్నోవర్ చేస్తే 200 ఇచ్చారంట. ఇది చాలా ఊహించని సబ్జెక్ట్ ఇది. ఇంత 146 కాయిన్లు టర్నోవర్ చేసిన వాళ్ళకి 80 కాయిన్లు ఇచ్చాడంట. షాకింగ్ అనమాట. మనం ఈ టాన్ కాయిన్ మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తుంది దీన్ని చూస్తే. దీంట్లో కూడా గేమ్స్ ఇప్పుడు చూడండి, లాస్ట్ 20th మెంబరు 42 కాయిన్స్ టర్నోవర్ చేస్తే 10 కాయిన్లు రివార్డ్గా ఇక్కడ చూపిస్తున్నారు. మరి ఇది కూడా మనం పొందినప్పుడే దీన్ని నమ్మగలుగుతాము. దీంట్లో అయితే నేను ఇది చాలా ఎక్కువ పర్సెంట్ ఇస్తున్నాడు. మరి ఎందుకు ఇంత ఇస్తున్నారనేది నాకే షాక్గా ఉంది. మళ్ళీ ఇక్కడ తగ్గించాడు. ఇక్కడ 42కు 10 ఇచ్చాడు కదా. పైనది ఏంటంటే ఈ ఫస్ట్ బోర్డు లీడర్ బోర్డు, అంటే ఎవరికి వాళ్ళు సొంతగా చేసిన టర్నోవర్. ఇది టీం ద్వారా వచ్చింది. టీం ద్వారా వచ్చిన టర్నోవర్కి అయితే మాత్రం మీకు 792 టర్నోవర్ జరిగితే 200 ఇస్తున్నాడు. టీం ద్వారా వచ్చిన దానికి 200 ఇస్తున్నారు. అంటే దాంతో పోలిస్తే దీంట్లో తక్కువే ఇస్తున్నాడు. కానీ ఎలా చూసుకున్నా చాలా ఎక్కువ బెనిఫిట్ కనపడుతుంది వీటిల్లో. ఈ టాన్ మీద కూడా అందరూ కొంచెం దృష్టి పెట్టండి. ఓకేనా. ఇదిగోండి లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎన్ని కాయిన్స్ ఇది ఒకసారి గమనించుదాం. లాస్ట్ వీక్ 1 10 100 1000 10,000 లక్ష 6,444 కాయిన్లండి. ఓకే, 6,0444 కాయిన్లు టర్నోవర్ చేసిన వ్యక్తికి 400 ఇచ్చారు. ఎక్కువ రివార్డ్ ఏం కాదు అది. ఎందుకంటే మనకు దాంట్లో కూడా ఇప్పుడు 50,000 కాయిన్లు నేను టర్నోవర్ చేస్తే 55,000 మనకి అదేంటిది అంటే మనం ఇందాక ఇక్కడ పాయింట్స్ అవి గమనించుకోలేదు. అంటే ఇక్కడ అలా చూపించాడు కానీ ఇప్పుడు వీక్ అంటే ఇది ఈ వారందండి. ఇది ఈ వారానికి సంబంధించిన లీడర్ బోర్డు. ఇది ఇప్పుడే కదా 2-3 అవర్సే కదా. ఈ 2-3 అవర్స్లోనే 4 అవర్స్లోనే ఇంత టర్నోవర్ చేశారు వాళ్ళు. 792 కాయిన్లు. పోయిన వారంది అసలు ఇది విషయం, అసలు మ్యాటర్ ఇది. ఇదిగో విన్నర్స్ లాస్ట్ వీక్ పోయిన వారం 6,444 టాప్ 1 పొజిషన్లో చేస్తే వారికి 400 కాయిన్లు ఇవ్వడం జరిగింది రివార్డు. అసలు ఈ స్థాయికి వర్క్ చేయడం అంటే చాలా కష్టం. 3,236 కాయిన్లు అండి టాప్ 20 పొజిషన్లో ఉన్నవాళ్ళు. అంటే మనం ఖచ్చితంగా టాప్ 20 పొజిషన్లో ఉండాలి అని కష్టపడి టర్నోవర్ చేయాలనుకునే వాళ్ళు, ఆ రివార్డు కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మినిమం 5,000 కాయిన్లు టర్నోవర్ చేస్తే కానీ ఈ వారం వారికి ఆ 10, 12 అనేది 15 కానీ ఏదైనా ఒక 20 కానీ
కాయిన్స్ అనేవి రావు. కాబట్టి ఇది బాగా టఫ్‌గా ఉన్నట్టే. ఇదేదో చాలా బెనిఫిట్ అనుకున్నాం. ఇందాక మనం సరిగ్గా గమనించలేదు. ఇక్కడ కూడా 1,19,216 కాయిన్లు టర్నోవర్ చేస్తే వాళ్ళ టీమ్ కాంటెస్ట్ అండి ఇది. రిఫరల్ కాంటెస్ట్. టీం మొత్తం కలిసి వాళ్ళ కింద చేరిన వాళ్ళు చేస్తే 200 కాయిన్లు వాళ్ళకి గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఆ వ్యక్తికి. అంటే అతని కింద ఉన్న వాళ్ళందరూ కష్టపడి అంత చేశారని వాళ్ళకేమన్నా రావాలంటే వాళ్ళకొస్తూనే ఇక్కడ అటువంటి మంచి టీం మెంబర్స్‌ని ఇచ్చినందుకు లీడర్‌గా ఇతనికి ఇక్కడున్న వీళ్ళకి ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సూపర్. నెక్స్ట్ ఇక ఇది ఒక టాన్. ఇందాక ఒక టాన్ కాయిన్, ఇప్పుడు మనం చూసింది ఇదొక టాన్ కాయిన్ అండి. ఇందులో కూడా మన కింద ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది చూద్దాము. 184 మంది జాయిన్ అయ్యారు. ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో 5 కాయిన్లు పైనే నాకు బెనిఫిట్ అనేది వచ్చింది. అలాగే కాంటెస్ట్లో కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ టాప్ 1 పొజిషన్లో 1101 కాయిన్ టర్నోవర్ చేస్తే వారికి 11 కాయిన్లు ఇచ్చారండి. ఈరోజు లాస్ట్ వీక్ అంటే ఈరోజు ఉదయం వరకు. మనం ఇందులో కూడా యూ అనేది 0 ఉంది చూసారా, ఇందులో కూడా నేనేం గేమ్స్ ఏమీ ఆడలేదు ఈ వారం. అయితే నా క్రింద జాయిన్ అయిన వాళ్ళందరూ కలిసి 1.5 కాయిన్ అంటే 1.5 కాయిన్ మాత్రమే టర్నోవర్ చేయడం జరిగింది. కనపడింది కదా. ఇక ఇది పొజిషన్. నెక్స్ట్ ఇది మనకు వచ్చిన బిట్ కాయిన్ తెలిసిందే కదా, ఫ్రీ బిట్ కాయిన్. ఇది ఒరిజినల్ బిట్ కాయిన్ అండి. ఇక్కడ 69,923 పాయింట్లు ఉన్నాయి చూసారా నాకు, అది ఉన్నాయి. అలా ఆ కాయిన్ ఫుల్ అయితే 80 లక్షలు ఉన్నట్టే మీ దగ్గర. అది ఓకే. ఎఫ్ఎల్టీస్లోకి వెళ్తే ఇందులో చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. 55 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. అంటే ఇవన్నీ రీసెంట్గా వచ్చినాయి అండి. ఈ రీసెంట్గా వచ్చిన వాటిలో పెద్దగా ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదు. మరి మీ అందరేమో ఇదివరకు జాయిన్ అయిన వాళ్ళందరికీ ఈ సమాచారం అందట్లేదు. ఎందువల్ల అందట్లేదు, మీకు అందరూ ఎందుకు ఫాలో అవ్వట్లేదో తెలియదు. మరి మంచి మంచి సైట్స్ వచ్చినాయి. బిట్ కాయిన్ వచ్చింది, BCH వచ్చింది మనకి రీసెంట్గా. ఈ ట్రాన్ కాయిన్లు ఒక 2 వచ్చినాయి. ఇవన్నీ ఇన్ని వస్తే మీరందరూ యూజ్ చేసుకోవట్లేదు, చాలా మిస్ అవుతున్నారు మిత్రులారా. ఇక్కడ కాంటెస్ట్లో చూసుకున్నట్లయితే ఈ వారం కాంటెస్ట్ లాస్ట్ వీక్ గెలిచిన వాళ్ళది చూస్తే మనం 15% బిట్ కాయిన్ టాప్ 1 పొజిషన్లో ఉన్నవారు వారు టర్నోవర్ చేశారు. అందుకు గాను వారికి 1,61,85,000 1,61,80,000 పాయింట్లు. అంటే 0.0016 అంటే ఎంతో చూపిస్తాను. బిట్ కాయిన్ మీకు BTC ఇక్కడ చూపిస్తాను. 0.0016 అంటే 1, 10, 100, 1000, 10,000 11,117 చూసారా. ఇక్కడ చూసారు కదా, క్యాలిక్యులేటర్ వేసాను. 0.0016 11,117. ఇదిగోండి చూడండి, 0.0016 185 కూడా ఉందిలే. అది 11,000 రూపాయలు బిట్ కాయిన్ రివార్డుగా వచ్చింది టాప్ 1 పొజిషన్లో ఉన్న వాళ్ళకి. ఇంకా దాన్ని బట్టి కిందకు చూసుకుంటే కింద 0008 ఉంది కాబట్టి, అంటే దాన్ని బట్టి 11,000 5,500 ఆ రేంజ్లో సెకండ్ పొజిషన్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళ కింద వాళ్ళకు చూసుకుంటే సుమారు ఒక 4,000 రూపాయల దాకా బెనిఫిట్ వచ్చినట్టుంది వాళ్ళకి. అలా వీళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ అనేవి టాప్ 20 మెంబర్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఉంది. మనది నేను ఈ వారం ఎంత టర్నోవర్ చేశాను అనేది ఇక్కడ కనపడుతుంది చూడండి. మనం లీడర్ బోర్డులోకి ఎంటర్ కాలేకపోయాము, టాప్ 20లో లేము, కానీ దాదాపు దగ్గరగా వచ్చాను. సారీ దగ్గరగా ఎక్కడ వచ్చాం, 0005 మంది. టాప్ 20th మెంబర్ అయితే 007 అండి. చాలా వెనకబడి ఉన్నాం మనం. అంటే మొత్తం ఎంత చేసి ఉంటానంటే నేను 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 50 లక్షలు.
పాయింట్లు టర్న్ ఓవర్ చేయడం జరిగింది నేను ఇప్పటికి. ఓకే, నెక్స్ట్ ఇది రిఫరల్ కాంటెస్ట్ అండి. అసలు మన కింద జాయిన్ అయిన వాళ్ళందరూ కలిసి ఏమాత్రం టర్న్ ఓవర్ చేశారు ఇక్కడ కనపడింది 6,692 పాయింట్లు. అంటే 10,000 పాయింట్లు కూడా టర్న్ ఓవర్ చేయలేకపోయారు మన క్రింద ఉన్న టీము. అంటే ఉన్నది కూడా చాలా తక్కువ మంది, మీరు చూశారు కదా, 55 మెంబర్సే ఉన్నారు మన క్రింద జాయిన్ అయిన వాళ్ళు. ఇదిగోండి అలారం మోగింది చూసారా, ఆఫ్ చేశాను. అంటే గంటకి నేను అలారం పెట్టుకున్నాను, బాధ్యతగా చేసుకుంటున్నాను. మీరు చేసుకోండి. 5 నిమిషాలు పట్టదు, ఆ 3 నిమిషాల కన్నా ఏం పట్టదు. మనం ప్రతిసారి ఇదిగోండి ఇంకా 30 సెకండ్స్ ఈ సైట్లో అయితే. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఎల్టీస్ బిఎన్బి ఈ సైట్లో 116 మంది జాయిన్ అయ్యారు మనకి. 116 మంది జాయిన్ అయ్యారు, చూస్తున్నారు కదా, కనపడింది కదా. కాంటెస్ట్లో చూసుకున్నట్లయితే ఈ వారం లాస్ట్ వీక్ బెనిఫిట్స్ టాప్ 1 పొజిషన్లో ఉన్నవాళ్ళు 6 కాయిన్లు టర్న్ ఓవర్ చేశారంట. వారికి 61,54,000 పాయింట్లు. అంటే చాలా మంచి బెనిఫిట్ అండి. దాదాపు 61 లక్ష అంటే దాదాపు 5,000 రూపాయల పైన బెనిఫిట్ వాళ్ళకి వచ్చినట్టుంది. అలాగా చూసుకుంటే నేను ఈ వారం టాప్ 20లో కూడా అడుగు పెట్టలేకపోయాను. నేను వచ్చేసి ఎంత టర్న్ ఓవర్ చేసినంటే 15 లక్షల పాయింట్లు నేను టర్న్ ఓవర్ చేయడం జరిగిందండి. నేను ఒక్కడిని సింగిల్గా. నా క్రింద జాయిన్ అయిన వాళ్ళందరూ కలిసి 57 లక్షల పాయింట్లు టర్న్ ఓవర్ చేశారు. మంచి రికార్డే అనుకోవాలి ఇది. అయితే వాటన్నిటి ద్వారా నాకైతే వచ్చిన బెనిఫిట్ ఏం లేదు. నా పైన ఉన్న వ్యక్తి చూడండి 73 లక్షలు చేశారు, అతని కింద ఉన్న టీము. అందువల్ల అతనికి 3,650 పాయింట్లు కంపెనీ గిఫ్ట్గా ఇస్తుంది. మనకి ఇంకొక 20 లక్షలు వెనకబడి ఉన్నాం. దాదాపు ఒక 17 లక్షల దాకా 16 లక్షలు పాయింట్లు వెనకబడి ఉన్నాం. 16 లక్షల పాయింట్లు కనుక నా క్రింద ఉన్న వాళ్ళు బాగా చేస్తున్నట్లయితే నాకు మినిమం 3,600 అయినా సరే పాయింట్లు అనేవి వచ్చాయి. అంటే 3,600 పాయింట్లు అంటే చాలా ఎక్కువని కాదు, ఏదో ఒకటి. అసలు ముందు టాప్ 20 పొజిషన్లో లీడర్ బోర్డులో మన టీం అనేది ముందుకెళ్ళేది. అది లేకుండా పోయింది. అయితే ఇక చూసుకుంటే నేను గోల్డ్ పొజిషన్లో ఉన్నాను, తెలిసిందే కదా. ఇందులో 3,840 పాయింట్లు నాకు ప్రతి గంటకి వస్తాయి. నెక్స్ట్ ఆల్రెడీ ఇవన్నీ టైం అయినాయి, ఇవన్నీ క్లైమ్ చేయాల్సిన టైం అయింది. ఇందులో కూడా నేను గోల్డ్ పొజిషన్లో ఉన్నాను, చూపించానులే మీకు. నెక్స్ట్ ఇవన్నీ టైం అయినాయి, ఒకసారి మైనింగ్ చేసేస్తున్నాను. ఎందుకు వేస్ట్ చేయకూడదండి, మనము ప్రతి రూపాయి విలువైంది. మనం జాగ్రత్తగా, ఏముంది దానికి ఏమైనా కష్టాలా, బరువులు మోస్తున్నామా, మనం ఏం చేస్తున్నామని చెప్పండి. జస్ట్ ప్రతి మనిషికి గంటలో ఒక 2-3 నిమిషాలు ఎవరికైనా ఖాళీ ఉంటుందండి. అంత ఖాళీ లేకుండా ఏం చేస్తున్నాం మనం? దానికోసం మనం ఏమైనా బరువులు మోసేది లేదు, ఏదైనా చాకరీ చేసేది ఏం లేదు కదా. జస్ట్ వరకు అట్లా టచ్ చేయటమే కదా. మొబైల్ వదలకుండా నిరంతరం జేబులోనే పెట్టుకుంటాం, చేతుల్లోనే పట్టుకుంటాం. క్షణం మొబైల్ కనపడకపోతే అసలు టెన్షన్ పడిపోతాం. అంటే అది మన దగ్గరే ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మన మొబైల్లో పెట్టుకొని జస్ట్ అట్లా క్లిక్ చేయడమే కదా. చూస్తున్నారా, ఏముంది కష్టం. అట్లా అంటే అయిపోతుంది. పాయింట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. టార్గెట్ ఉంటుంది, ప్రతి దాంట్లో ఒక టార్గెట్ ఇస్తాడు. ఆ టార్గెట్ రీచ్ అవ్వగానే విత్డ్రా చేసేసుకుంటాం, అంతే కదా. మనం ఏమన్నా హార్డ్ వర్క్ ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం అంత వీలు కాని పరిస్థితిలో మాకు తెలియదు, మాకు ఇవన్నీ అర్థం కావనుకోవడానికి ఇది ఏమన్నా పెద్ద ఎడ్యుకేషన్ సమస్య ఉందా ఇందులో? అది కూడా లేదు కదా. ఓకే, మీకు ఒక ముఖ్యమైన విషయం ఇందులో, ఇది కూడా ముఖ్యమైన పాయింట్ అండి. ట్రంప్ సైట్లోకి వచ్చాం ఇప్పుడు, ట్రంప్ కాయిన్ సైట్లోకి. ఇందులో చూస్తే మీకు ముఖ్యంగా చెప్పాల్సింది, నేను ట్రంప్ కాయిన్ సైట్లో ఎంతమంది చేరారు ఇక్కడ చూడండి.
ఎఫ్ఎల్టీస్లో చూస్తే మనకి ఎంతమంది చేరారు, 177 మంది నా క్రింద ఇప్పటి వరకు జాయిన్ అయ్యి ఉన్నారండి. వాళ్ళందరూ కలిసి ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో నాకు వచ్చిన బెనిఫిట్ 4 కాయిన్, 4 కాయిన్ల మీద, అంటే దాదాపు 5 కాయిన్లు నాకు మీ అందరి సహకారంతో ఈ 6 నెలలుగా కష్టపడితే నేను వచ్చింది. అయితే ఒక కాయిన్ వచ్చేసి దాదాపు 400 చిల్లర ఉందండి ఒక కాయిన్. ఈ లాస్ట్ వీక్ కాంటెస్ట్ గురించి మనం చూసినట్లయితే లాస్ట్ వీక్ 600 కాయిన్లు టాప్ 1 పొజిషన్లో నేనే ఉంది. చూడండి ఇక్కడ టాప్ 1 పొజిషన్లో లాస్ట్ వీక్ ట్రంప్ కాయిన్లో నేను చేశాను. 609 కాయిన్లు చేశానండి. దానికి గాను 6.115 ఇక్కడ చూసారా పైన మన దగ్గర ఎంత ఉంది, 6.22 ఉంది కదా. అది ఇందాక క్లెయిమ్ చేశాను నేను. క్లెయిమ్ చేసుకుంటేనే వచ్చిన రివార్డ్ అనమాట అది. ఓకేనా, రివార్డు 6 కాయిన్లు ఈరోజు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ టాప్ 2nd పొజిషన్లో ఉన్నవాళ్ళు మనకి దరిదాపుల్లో కూడా లేరు వాళ్ళు, ఎందుకంటే 609 కాయిన్లు మనం చేస్తే టాప్ 2ndలో ఉన్నవాళ్ళు 233 చేశారు. సరే, ఇది ఓకే. ఇక నా క్రింద చేరిన రిఫరల్ కాంటెస్ట్ అంటే మొత్తం టీం మెంబర్స్ అందరూ కలిసి ఎంత టర్న్ ఓవర్ చేశారు అనేది ఇక్కడ కనపడిద్దండి. ఓ సూపర్ అండి, నా క్రింద చేరిన వాళ్ళందరూ కలిసి 6 కాయిన్లు 6.5 కాయిన్ టర్న్ ఓవర్ చేశారనేది ఇక్కడ కనపడుతుంది. ట్రంప్ కాయిన్లో మన వాళ్ళు బాగా ఆడుతున్నారనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఓకే, రాబోయే రోజుల్లో మన వాళ్ళు మంచి సక్సెస్ సాధిస్తారు, నాకు కూడా రివార్డ్స్ వస్తాయని ఆశిస్తున్నాను. టాప్ 28th మెంబరు 8.3 అంటే 8 కాయిన్లు, మనది 6.4 అంటే దాదాపు ఒక 2 కాయిన్లు దగ్గరలో మనం టాప్ లీడర్ బోర్డులోకి ఎంటర్ అవబోతున్నాం. మనము ఒక నెక్స్ట్ వీక్ కానీ ఆ తర్వాత వారం కానీ మనం వెళ్తామేమోనని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. నెక్స్ట్ 6 కాయిన్లు వచ్చినాయి కదా ట్రంప్ కాయిన్లు. నాకు 6 అంటే 6 4 24, 2.5 దాకా బెనిఫిట్ వచ్చినట్టు ట్రంప్లో. నెక్స్ట్ ఇది బిఎన్బి వాడిది కొత్తగా వచ్చిన 4 సైట్లలో ఒకటండి ఇది బిఎన్బి సైటు. ఇది కూడా మనకి ఇక్కడ నాకు వచ్చేసి 500 పాయింట్లు వస్తున్నాయి గంటకి. అంటే వాస్తవంగా ఇచ్చేది వాడు 100 పాయింట్లే ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీడు ఇచ్చేదానికి ఇక్కడ బ్లాక్స్ అని చెప్పి మనం టర్న్ ఓవర్ చేస్తే గేమ్ ఆడామనుకోండి ఆ పాయింట్లతో, ఇక్కడ రాశాడు చూడండి, ఎవ్రీ 0.1 బిఎన్బి, ఇక్కడ గేమ్స్ అని గ్రీన్ కలర్లో మ్యాటర్ ఉంది కదా, ఇదంతా చదవండి. అంటే 0.1 బిఎన్బి అనేది మనం అంటే 1 కోటి పాయింట్లు మనం టర్న్ ఓవర్ కనుక చేస్తే దానికి 1 బ్లాక్ అని చెప్పిస్తాడు, బ్లాక్ అని. ఇప్పుడు నా దగ్గర 5 బ్లాక్స్ ఉన్నాయండి. ఒక్కొక్క బ్లాక్ వాల్యూ ఏంటంటే 100 పాయింట్స్ అనమాట. అలాగా 500 పాయింట్లు ఇప్పుడు ఇస్తున్నాడు. ఆ విధంగా బ్లాక్స్ అనేవి మనకి ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని 100 పాయింట్లు వస్తాయి. ఇది కొత్త బిఎన్బి సైట్ కదా, దీంట్లో అలా పద్ధతి పెట్టడం జరిగింది వాడు. ఓకేనా మిత్రులారా. నెక్స్ట్ డాగీ కాయిన్ అండి. డాగీ కాయిన్ కూడా చూపిస్తాను, చూద్దాము. డాగీ కాయిన్లోకి వచ్చేసరికి నేను ఆల్రెడీ గోల్డ్లో ఉన్నాను చూడండి, 0.065లో వస్తుంది నాకు. నెక్స్ట్ కాంటెస్ట్ విషయం చూసుకుంటే నేను అస్సలు గేమ్ అనేది ఆడలేదు డాగీలో, చూశారు కదా. అయితే టాప్ 1 పొజిషన్లో ఉన్నవాళ్ళు 33,811 కాయిన్లు టర్న్ ఓవర్ చేశారు. వాళ్ళకి 3,409 కాయిన్లు రివార్డ్గా ఈరోజు ఇచ్చారు. ఇక్కడ కనపడుతుంది కదా మీకు, 3,000 కాయిన్లు రివార్డ్ వచ్చిందంటే అసలు గ్రేట్ కదా. ఓకే, ఛార్జింగ్ అయిపోతుందంట. నెక్స్ట్ అసలు ఎంతమంది చేరారు డాగీలో మన కింద అనేది చూద్దాం. 136 మంది జాయిన్ అయ్యారు నా కింద ఇప్పటి వరకు. ఇది ఇక్కడ డాగీ విషయానికి వస్తే నాకు వచ్చిన రివార్డ్స్ అంటే నేను కష్టపడి సంపాదించుకున్న రివార్డ్స్ ప్లస్ మీ ద్వారా వచ్చిన అంతా కలిపి చూపిస్తుంది. ఇక్కడ 122 రివార్డులు వచ్చినాయి. ఇప్పటికి మొత్తం 122 కాయిన్లు రివార్డుగా వచ్చింది. ఇంక ఈ విధంగా
అన్నీ కూడా చూసుకుంటా ఉంటే టైము చాలా అవుతున్నట్టుంది. ఛార్జింగ్ అయిపోయింది చూశారు కదా మిత్రులారా. ముఖ్యంగా అదే మన యొక్క ట్రంప్ కాయిన్‌లో నేను 6 కాయిన్‌లు సంపాదించుకోవడం అదే రివార్డ్ వచ్చింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మనకిది ఏఆర్‌బీలో 422 కాయిన్‌లు ఉన్నాయి కదా! చూశారు కదా! 422 కాయిన్‌లు ఈరోజు రివార్డ్ వచ్చింది. అవి చూపించాలనే నేను ముఖ్యంగా మీకు వీడియో చేసింది. ఇప్పుడు ఈ కాసేపట్లో ఈ 3, 4 అవర్స్‌లో ఈ వీడియో చేయక ముందు నేను ఒక 353 కాయిన్‌లు టర్నోవర్ చేయడం జరిగింది. అది ఇక్కడ కనపడుతుంది మీకు. ఓకేనా? అందుకనే ఆ 510 అయింది. లేకపోతే 422 కదా మనకి వచ్చింది థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ చూడండి. 420 వచ్చినాయి కాయిన్‌లు మనకి రివార్డు. దాన్ని నేను 510 అంటే 90 కాయిన్‌లు నేను పెంచడం జరిగింది. అది. ఓకే మిత్రులారా, ఆల్ ది బెస్ట్ అందరికి. సర్వేజన సుఖినో భవంతు. అందరూ జాగ్రత్తగా చూడండి. ఆ ట్రిక్స్ చెప్పండి అంటారు అందరూ కూడా. ట్రిక్స్ అంటూ ఏముండదండి. మనం సిన్సియర్గా కష్టపడి చేయడమే ట్రిక్ అంటే. అది 510ని 512 చేశాను చూసారా? 510 కాయిన్లని 512 కాయిన్లు చేశాను. అలా నిదానంగా 2 కాయిన్లు ఒక్కొక్క కాయిన్ పెంచుకుంటా ముందుకెళ్తూ ఉంటే ఆటలో జరిస్తుంది. 529 అయినాయి చూడండి కాయిన్లు. ఇందాక 510 కదా, 529 అంటే 19 కాయిన్లు మీ కళ్ళ ముందు గేమ్ ఆడి ఒక 2 మినిట్స్ కూడా పట్టలేదు. జస్ట్ అలా అయితే టాలెంట్, ఒక తెలివిగా. ఇప్పుడు ఇది ఆడాను, దీన్ని స్లో చేసుకోండి, దీన్ని గమనించండి ఎట్లా మూవ్ చేశాడు, ఏం జరిగిందని. ఒక పక్క మెసేజ్లు అడ్డం వస్తూ ఉన్నాయి నాకు, అయినా ఆడా. ఒక టెన్షన్ మామూలుగా ఉండదండి ఆట ఆడేటప్పుడు, భయంకరమైన టెన్షన్ ఉంటుంది. తెగ వస్తున్నాయి మెసేజ్లు, నాకు చాలా గ్రూప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఓకే, ఇక ఆఫ్ చేద్దామా వీడియో? 529 చేశాను. మీ కళ్ళ ముందు ఒక 19 కాయిన్లు నేను ఏఆర్బీలో పెంచాను. ఓకేనా? అది సరే, ఆఫ్ చేస్తున్నాను. ఓకే, మీ హేమంత్ కుమార్, ఒంగోలు. మీరందరూ కూడా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీరు ఎవరైనా సరే మీకు తెలియకపోయినట్లయితే నాకు వాట్సాప్ ద్వారా, నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ మీకు ఇదివరకు క్యాలిక్యులేటర్ ద్వారా ఇందులో మొబైల్లో కనపడాలని చెప్పి మీకు టైప్ చేసి మరి పెట్టడం జరిగింది గతంలో. ఇదిగోండి 9247475161 నా ఫోన్ నెంబర్. ఓకేనా? ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేయొద్దు, వాట్సాప్ పెట్టండి. మీకు నవరత్నాలు కావాలి లింక్స్ అని వాట్సాప్ పెడతాను. 150కి పైగా వీడియోలు గత 4-5 నెలల్లో నేను మన ఛానల్లో పెట్టడం జరిగింది, అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. అన్నిటికీ హెడ్లైన్స్ ఇచ్చాము. కొన్ని లైవ్లోనే గేమ్ ఆడి విత్డ్రా చేశానని, సంపాదించానని హెడ్లైన్స్ ఉంటాయి. ఆ వీడియోస్ మస్ట్ అండ్ షుడ్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా మిత్రులారా? సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాది భవంతు. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. మీరు వాట్సాప్లో నాకు రిప్లై ఇచ్చి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయమన్నట్లయితే గ్రూప్లో కూడా జాయిన్ చేస్తాను. ఓకేనా? మన డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేయండి. ఓకేనా మిత్రులారా? ఫోన్ చేయొద్దు దయచేసి, వాట్సాప్ మాత్రమే చేయండి. అది అవసరమైన సమాచారం అయితేనే. మీరు గ్రూప్లో ఆల్రెడీ నేను ఇచ్చిన సమాచారాన్ని మీరు ఏది చూడకుండా, ఏ వీడియోస్ చేయకుండా, ఏమీ చేయలేకుండా డైరెక్ట్ ప్రతిదీ అడగద్దు, తప్పుగా అనుకోకండి. ది బెస్ట్ ప్రాజెక్టు. నేనైతే హ్యాపీగానే ఉన్నాను. ఈరోజు డైలీ ఒక 1000-1200 రూపాయలు నాకు ప్రతిరోజు నా కష్టంతో వస్తున్నాయి మిత్రులారా. మీ అందరి ద్వారా వస్తుంటాయి ఒక 50-100, కానీ నేను
హార్డ్ వర్క్ చేయడం వల్ల నేను ప్రతి దాంట్లో గోల్డ్ లెవెల్కి ముందుకు వెళ్ళడం వల్ల మంచి బెనిఫిట్, భగవంతుడు మంచి మార్గం చూపించాడు. అదే మీ అందరికి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. చేసుకోండి, సంపాదించుకోండి. ఇంకా చెప్పతే ఇక్కడ ఛార్జింగ్ అయిపోయింది, 4%కి వచ్చేసింది. ఇంత తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు మొబైల్ వాడకూడదు, అది మొబైల్ ప్రాబ్లం వస్తుంది. సరే, ఓకే మిత్రులారా, బాయ్. మీ హేమంత్ కుమార్, ఒంగోలు.